మాతృది మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్ల మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్ల మాయమైనచో సాయములింకేముండును మాయమైనచో సాయములింకేముండును మాయము కావలదు నేన మాయకుడగుదున్ మాయము కావలదు నేన మాయకుడగుదున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1481వ భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 181వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మాయమ్మవారినడిగిన మాయమ్మగు విశ్వమెల్లా. నిజంగా మనం భగవద్జ్ఞానాన్ని పొందగలిగితే, ఆత్మజ్ఞానాన్ని పొందగలిగితే ఈ విశ్వం మాయా అని అర్థమైపోతుంది. అదే మాయమౌను అంటే అర్థం. మనం అడిగితే వారు చేస్తారు అంటే మనకే తెలుస్తుంది ఆ విషయం. చేసినట్టేగా. అప్పుడు చేసేవారు, చూసేవారు, చేయించుకునేవారు ఇంతమంది ఉండరు. మూడు ఏకమై త్రిపుటి ఏకమైపోతుంది. మాయమైనచో సాయములింకేముండును. ఇది రహస్యం, ఇది చమత్కారం. అలా మాయమైపోతే అంత ఏమీ లేకుండా ఒకే ఒక స్వరూపం మిగిలితే ఇంకా అడిగేది, చేసేది, సాయము, లేకపోతే కష్టము, నష్టము, సుఖము, లీల ఏముంటుంది? కళలో మనం రకరకాల విషయాలు చూస్తూ ఉంటాం. ఆ కళల్లో మన ఊహలు కూడా కొన్ని నిజమవుతూ ఉంటాయి. అలా కొంత ఆనందిస్తాం. అలా భగవంతుడు ఆనందించేటువంటి కళే ఈ ప్రపంచం. మరి ఆయన కళ ఆయనకు అండం అనుకుంటాడా? అందువల్ల ఏదో జీవుడని, దేవుడని, మధ్యలో ఏవో బాధలని, సుఖాలని, జ్ఞానమని, అజ్ఞానమని, తెలుసుకోవడమని, తెలియకపోవడమని, మాయలో పాడేయడమని, మళ్ళీ ఉద్ధరించడమని ఇవన్నీ ఉంటాయి. నిజానికి ఇదంతా చేస్తున్నది ఒకే ఒక పదార్థం. బాధపడుతున్నది మనం, బాధ నుంచి బయటపడేస్తున్నవాడు భగవంతుడు అనుకుంటాం. పొరపాటు మాట. బాధపడుతున్నది కూడా ఆయనే, బయటపడేస్తున్నది కూడా ఆయన్నే, బయటపడేస్తున్నది ఆయన్నే. ఇదంతా మనది అనుకోవడం వల్లే మనకి దుఃఖం మిగిలింది. దాన్నే భాగవతం 7వ స్కంధంలో చాలా స్పష్టంగా చెబుతారు. నిర్గుణోపి హ్యజో వ్యక్తః భగవాన్ ప్రకృతేః పరః స్వమాయా గుణమావిశ్య బాధ్యబాధకతాం గతః. నిర్గుణోపి, నిర్గుణుడే అయినప్పటికీ, అజహ, అసలు పుట్టుకే లేనివాడైనప్పటికీ, అవ్యక్తః, వ్యక్తము కానివాడైనప్పటికీ, భగవాన్, భగవంతుడు, ప్రకృతే పరగ, ప్రకృతి కంటే అతీతుడైనప్పటికీ, స్వమాయా గుణమావిశ్య, తనకి తానే కల్పించుకున్న మాయా అనే దానికి తానే లొంగి, బాధ్యబాధకతాం గతః, బాధ్యుడు ఆయనే, బాధించువాడు ఆయనే అవుతున్నాడు. ఈ సృష్టి చేసినవాడు ఆయనే, సృష్టిలో ఉన్నటువంటి వాడు ఆయనే. అంచేది జీవుడు ఆయనే, దేవుడు ఆయనే, మధ్యలో మాయా ఆయనే. ఇదంతా తనకు తానే ఆడుకునేటువంటి ఒక ఆటలా, ఒక క్రీడగా, ఒక కళగా, ఒక లీలగా నడుస్తుంది అని భాగవతం 7వ స్కంధం స్పష్టంగా చెప్పింది. బాధ్యబాధకతాం గతః. బాధక అంటే బాధించేవాడు, బాధ్యక అంటే బాధింపబడేవాడు. రెండు ఆయనే అన్నారు. అంచేది హిరణ్యకశిపుడు ఆయనే, ప్రహ్లాదుడు ఆయనే. వ్యాస భాగవతాన్ని దగ్గర పెట్టుకుని చదివితే జాగ్రత్తగా అది హిరణ్యకశిపుడు కథ అని అర్థం అవుతుంది. పోతన గారి భాగవతం చెబితే ప్రహ్లాదుడి కథ అనుకుంటాం. సారాంశం చెప్పదలుచుకున్నది ఇద్దరు ఒకటే. పోతన గారికి భక్తి ఆవేశం ఎక్కువ మూలాన్ని దాన్ని ఆయన ప్రహ్లాద చరిత్ర కింద మార్చారు. అసలు అది హిరణ్యకశ్యపుడు చరిత్ర అన్నాడు వ్యాసుడు. మూలం చూస్తే అర్థమవుతుంది. హిరణ్యకశ్యపుడు, ఆయన జయవిజయులు, ఆయన అవతరించడం, దాంట్లోంచి అతను ఆ లోపల తపనంతా ఏమిటంటే మృత్యువు పొందాలన్న తపన. బయటికి ఎలా కనిపిస్తారంటే మృత్యువును వ్యతిరేకిస్తున్నట్టుగా, ఎదిరిస్తున్నట్టుగా కనపడతాడు. హిరణ్యకశ్యపుడు లోపల తపన ఎలా ఉంటుందంటే ఏం చేస్తే విష్ణువు నన్ను చంపుతాడు, ఈ పిల్లాడిని ఇంకేం బాధ పెడితే చంపుతాడు అని ఆలోచించినట్టుగా ఉంటుంది. సరిగ్గా ఆ లోపల అంతర్ఘర్షణని నిజంగానండి ఎస్వి రంగారావు గారు బాగా పట్టుకున్నాడు. భక్త ప్రహ్లాద చిత్రంలో హిరణ్యకశ్యపుడుగా ఆ హిరణ్యకశ్యపుని యొక్క రాక్షసత్వాన్నే కాకుండా ఆ లోపల మానవత్వాన్ని, అంతర్ఘర్షణను కూడా ఆయన చక్కగా నటించి చూపించగలిగాడు మహానటుడు ఎస్వి రంగారావు గారు.
ఆ వ్యాస భాగవతంలో మూలంలో ఉన్నటువంటి అంతర్ఘర్షణను చూపించగలిగాడు. అది అసలైన తత్వం. మంచిది, హిరణ్యకశిపుడు ఆయనే, ప్రహ్లాదుడు ఆయనే. బాధ్యబాధకతాం కథ. మంచిది, జరుగుతున్న ప్రక్రియ అంతా ఏమిటంటే పదార్థం తనని తాను పరమార్థంగా మార్చుకుంటుంది. ఈ మార్చుకోవడంలో ఎవరు కాస్త ముందడుగు వేస్తే వారు తొందరగా మోక్షాన్ని పొందుతారు, జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానం పొందితే మోక్షం పొందినట్టే. ఆ జ్ఞానం మళ్ళీ గోతులో పడే అవకాశం ఉంది కాబట్టి మోక్షం అంటూ వేరే స్థితితోటి పెట్టారు. మోక్షం పొందినవాడు మళ్ళీ పడ్డు, జ్ఞానం పొందినవాడు మళ్ళీ పడే అవకాశం ఉంది. కానీ ఆ జ్ఞానంలోనే ఉండగలిగితే జీవన్ముక్తత, శరీరం వదిలిపోతే విదేహముక్తి. ఆ జ్ఞానంలోనే ఉండగలిగితే, అజ్ఞానం లేకపోతే జీవితాన్ని లీలగా భావిస్తాం. కాబట్టి ఇక్కడ కవి ఏమంటున్నాడు అంటే, మాయమైనచో సాయములు ఇంకేముండును, నేనేదో ప్రార్థన చేయడం, అదేదో లీలగా భావించడం, ఆనందించడం ఇవన్నీ ఉన్నాయా? శరీరం లేకపోతే ఇవన్నీ లేవు కదా. అందుకని మాయము కావలదు, సృష్టి మాయం చేయమని నేను అన్నాం. కానీ నేను అమాయకుడగుదు, ఆ మాయలో మనం పడకుండా ఉంటే చాలు కదా అంటున్నాడు. మాయమ్మ వారినడిగిన మాయమ్మగు విశ్వమెల్ల, మాయమైనచో సాయములింకేముండును, మాయము కావలదు నేనమాయకుడగుదును. ఇప్పుడు మనం 266 నామం. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. గోప్త్రి అయింది 267 నామం. గోవిందరూపిణ్యై నమః. ఈ హరివంశంలో ఈ గోవింద శబ్దానికి చక్కని వ్యుత్పత్తి ఇచ్చారు. అసలు విష్ణువు ఈ సృష్టి అంతా వ్యాపించి ఏ రకంగా విశ్వంగా వ్యాపించి ఉన్నాడో చెప్పారు. ప్రకృతే ప్రథమో భాగ ఉమాదేవి యశస్విని. ప్రకృతే ప్రథమో భాగ ఉమాదేవి యశస్విని, వ్యక్త సర్వమయో విష్ణు స్త్రీ సంజ్ఞో లోకభావనక. ప్రకృతి యొక్క ప్రథమ భాగం ఉమాదేవి. ఆ సృష్టిలో మూలమైన పదార్థం నుంచి ప్రకృతి విడిపోగానే ఆ విడిపోయిన ప్రకృతికి మొదట పెట్టిన పేరు ఉమాదేవి. అందుకే ఉమామహేశ్వరులు, కామేశ్వరి, కామేశ్వరులు అలా పేర్కొంటారు. లలిత, సదాశివులు అలా. ఆ శక్తి, ఆ ఉమాదేవే విష్ణు వ్యక్త సర్వమయో విష్ణు, సర్వమయమైన విష్ణు స్వరూపంగా వ్యక్తమైంది. అంచేత ఆవిడే గోవింద రూపిణి. విష్ణుమూర్తి యొక్క స్త్రీ రూపమే లలిత, లలితాదేవి యొక్క పుంరూపమే విష్ణువు. అంచేత శివకేశవ భేదాలు ఏ రకంగానూ మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. వ్యక్త సర్వమయో విష్ణు స్త్రీ సంజ్ఞో లోకభావనక. లోకం దృష్టిలో స్త్రీ సంజ్ఞగా ఉమాదేవిగా ఉంటున్నాడు, కానీ అంతటా వ్యక్తమవుతున్నది విష్ణువే. అదే వైష్ణవి శక్తి అని, విష్ణువే లోకాన్ని కాపాడుతున్నాడనే విషయాన్ని చెప్పారు. దానికి మూలమైన శక్తి ఉమాదేవి అన్నారు. పైగా గోవిందగా అని మనం అంటున్న మాట అసలు పూర్తిగా సరైందేనా అంటే దానికి పాఠాంతరం కూడా ఉంది, ప్రమాణమే ఉంది. భాగవతంలో గోవర్ధనోద్ధరణం జరిగిన తర్వాత దేవేంద్రుడు స్వయంగా కిందికి దిగివచ్చి తన అహంకారాన్ని క్షమించమని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడితో ఒక మాట అంటాడు, నేను దేవతలకి ఇంద్రుణ్ణి కాబట్టి దేవేంద్ర, నువ్వు గోవులకి ఇంద్రుడివి కాబట్టి గోవింద్ర అని రావత్తు పెట్టి మాట్లాడతాడు. గోవింద్ర అని. నేను దేవతలకి ఇంద్రుడిని కాబట్టి దేవేంద్రుడిని, నువ్వు గోవులకి ఇంద్రుడివి కాబట్టి గోవింద్రుడివి అంటారు. అంచేత గోవింద్ర అని రావత్తు చేర్చిన మాట కూడా భాగవతం ప్రమాణంగా మనం స్వీకరించవచ్చు. లోకంలో వాడుకలో లేదు. కానీ ఇంకో మాట కూడా దీనికి చెప్పారు. ధరా గౌహు గాం విందయతీతి గోవిందక అన్నారు. భూమిని ఆవుతో పోలుస్తారు. ధరణిధేనువు పిదుకంగదలచితే అని భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యం కూడా ఉంటుంది. ధరా గౌహు, భూమినే గోవంటారు. గాం విందయతీతి గోవింద. ఆ రకంగా గోవులను ఆనందింపజేసినవాడు, అంటే భూమిని ఆనందింపజేసినవాడు, భూభారాన్ని తగ్గించినవాడు, భూదేవి యొక్క కష్టాలు తీర్చినవాడు శ్రీ మహావిష్ణువే కాబట్టి గోవింద. గాం విందయతీతి గోవింద. అలా కూడా వ్యుత్పత్తి చెప్పారు. ఇంకొక మాట ఏమిటంటే మనం ఇక్కడే గ్రహించాల్సింది గోవింద శబ్దాన్ని బట్టి కేశవనామాల్లో ఈ గోవిందనామాన్ని ఎక్కడ వాడారో గమనించండి. దాని అంకె
కేశవ, నారాయణ, మాధవ, గోవింద 4వ నామం కింద వాడారు. పైగా మాధవ అనే శబ్దానికి పక్కన వాడారు. కేశవనామాలన్నీ కూడా జంటలుగా ఉంటాయి. 24 విడినామాలు అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే అందులో తత్వం మనకి తెలియదు. అవి జంటలు. నిజానికి 12 జంటలు కలిపే 24 అయ్యాయి. ఈ జంటలు ఏమిటంటే ఇడా పింగళ అనే 2 నాడులు. ఈ ఇడానాడి పింగళానాడి గంటకోసారి అటు ఇటు తారుమారు తక్కరమారు అవుతూ ఉంటాయి. అవి 2 కాబట్టి 2 12 24. అంచేత 12 రేళ్ళు. ఈ జంటలు కేశవనామాలు 24 కూడా 12 జంటలు. అందులో మాధవ గోవింద అనే జంట విశేషం ఏమిటో క్షణం విరామంలో చూద్దాం. నవజీవన వేదానికి పునఃస్వాగతం. కేశవలో నారాయణ కలిపితే 3 మూర్తులు వచ్చేస్తారు. కహ అంటేనే బ్రహ్మ, ఈశ అంటే శివుడు, నారాయణ పక్కనుంది. ఆ రకంగా త్రిమూర్తులకు సంబంధించిన 2 నామాలు అవి. మాధవ గోవింద విశేషం ఏమిటంటే మాధవుడు అంటే అత్యంత ఐశ్వర్య సంపన్నుడు, లక్ష్మీపతి. మాధవ, మాయాఘధవ మాధవ. గోవిందుడు అంటే చాలా పేదవాడి కింద లెక్క. కేవలం గోవుల మీద ఆధారపడినవాడు. ఏం ఆదాయం వస్తుందో చెప్పలేం. ఒక ఆవు పాలిస్తుంది, ఒక ఆవు ఇవ్వదు, ఒక ఆవు ఒట్టిపోతుంది, ఒక ఆవుకు జబ్బు చేస్తుంది. అంచేత పశుపోషణ అనే వృత్తి ఏదో నిత్యం పెద్ద ఆదాయం ఇచ్చే వృత్తి కాదు. లోకానికి మేలు చేసే వృత్తి. కానీ వారికి ఎంత ఆదాయం ఉంటుందంటే చెప్పలేం మనం. ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. వ్యవసాయదారుల పరిస్థితిలాగే గోవులు కాసుకునే వాళ్ళ పరిస్థితి ఉంది. ఏవో కేంద్రానికి పోస్తున్నారు ఈ మధ్యన పాలు పట్టుకెళ్ళి, అక్కడి నుంచి డబ్బులు రావడం కూడా ఆలస్యాలు అవుతూ ఉంటాయి. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అంటే మొత్తం మీద మనం కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే జీవితత్వాన్ని ఈ 2 నామాల మధ్యలో అత్యంత ఐశ్వర్యమైన స్థితికి మాధవనామం ప్రతీక, సామాన్యమైన స్థితికి గోవిందనామం ప్రతీక. అంటే భగవత్తత్వం మనకేం చెబుతోంది? శ్రీ మహావిష్ణువు ఏం చెబుతున్నాడు? మాధవుణ్ణి నేనే, గోవిందుణ్ణి నేనేనయ్యా. నీ జీవితంలో ఐశ్వర్యవంతుడివైనా సరే, పేదవాడివైనా సరే, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ అన్ని స్థితుల్ని సమానంగా భావించు. మాధవత్వం, గోవిందత్వం 2 విష్ణువుకి సంబంధించినవే కదా. గోవుల్ని కాచినవాడు ఆయనే, లక్ష్మీదేవిని కాపాడినవాడు ఆయనే. అంచేత మన జీవితాల్లో మనం ఐశ్వర్యాన్ని, అనైశ్వర్యాన్ని, ఔన్నత్యాన్ని, పోనీ ఒకవేళ పతనాన్ని ఏదైనా సరే సమానంగా తీసుకోవాలి. సమానంగా తీసుకోవాలంటే ఎలా ఉండాలి? ఐశ్వర్యం పట్టినప్పుడు గర్వించకుండా ఉంటే అది తగ్గిపోయినా కూడా మామూలుగానే ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే గర్వించామో అక్కడ దుఃఖపడడం తప్ప. ఏదైనా పడిపోతుంది, కూలిపోతుంది అనే విషయాన్ని గ్రహించడం మంచిది. రామాయణంలో చెబుతారు ఆ విషయాన్ని స్పష్టంగా. సర్వే క్షయాంతా నిచయాః పతనాంతా సముచ్ఛ్రయాః సంయోగా విప్రయోగాంత మరణాంతం చ జీవితం. సర్వే క్షయాంతా నిచయాః. నువ్వు ఎంత సంపాదించుకున్నా అవి నాశనం అయిపోవడం ఖాయం. నీ అనుభవంలోకి రాకుండా పోవడం ఖాయం. అవన్నీ ఇక్కడ ఉండగానే నువ్వు వెళ్ళిపోవడం ఖాయం, లేదా నువ్వు ఉండగానే పోవడం ఖాయం. పతనాంతా సముచ్ఛ్రయా. జీవితంలో ఎన్ని పీఠాలు అదులోంచి ఎంత శిఖరారోహణం చేసినా అక్కడి నుంచి పడిపోవడం ఖాయం. ఏదో ఎక్కేసాను కదా అని గర్వించొద్దు. ఎక్కిన కొద్దీ ప్రమాదం ఈ పడిపోవడం. కింద అరుగు మించి పడితే దెబ్బ వేరు, కొండ మించి పడితే దెబ్బ వేరు. సంయోగ విప్రయోగాంతాగా. భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులు పిల్లలు కానీ, స్నేహితులు కానీ, మేము ఎప్పుడు విడిపోం అవినాభావ సంబంధం, 7 అడుగుల అనుబంధం అని అనుకోవడానికి అవకాశాలు లేవు. ఈ రోజుల్లో అసలే లేవు. స్నేహాలు కానీ, దాంపత్యాలు కానీ, అనుబంధాలు కానీ ఏవీ నమ్మదగినట్టుగా లేవు. సంయోగ విప్రయోగాంత. ఎంత గొప్ప ప్రేమైనా, ఎంత గొప్ప సంయోగమైనా వియోగంతో ముగియాల్సిందే. ఎంత గొప్ప ఒకరినొకరు బాగా గౌరవించుకొని ప్రేమించుకున్న దంపతులైనా సరే ఎవరో ఒకరు ముందెళ్ళిపోతారు. రెండో వాళ్ళకి వియోగం తప్పదు. సాధారణంగా ఈ వియోగం స్త్రీలే అనుభవిస్తారు మన దేశంలో ఎక్కువ భాగం. కానీ పురుషులు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంచేత సంయోగ విప్రయోగాంత. ఎందుకయ్యా ఇదంతా ఎలాగ? ఎంత సంపాదించినా అంతా పోతుందంటున్నారు. ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా మళ్ళీ పడిపోతూ ఉంటున్నారు. ఎంత గొప్ప అనుబంధం పెట్టుకున్నా అనుబంధం విడిపోవడం ఖాయం అంటున్నారు. ఏమిటంటే అసలు జీవిత రహస్యం అంటే వేరేవాడ? మరణాంతంచే జీవితం అన్నారు. జీవితం మరణాంతమా కాదా? మరి జీవితంలో ఉండేవి మరణాంతం కాకుండా ఎలా ఉంటాయి? ఓ రైలు అనేది పక్కకి పడిపోయినప్పుడు, అది ధ్వంసం అయిపోయినప్పుడు అందులో వాళ్ళు ఎంతమంది బతుకుతారు? అవకాశం ఉంటుందా? ఆ పెట్టెలో లేని వాళ్ళు పక్క పెట్టెలో ఉన్నవాళ్ళు ఏమైనా బతికితే బతకచ్చు. కానీ పెట్టె మొత్తం కూలిపోయి ధ్వంసమైనప్పుడు అందులో వాళ్ళు సుమారుగా పోతారండి.
అంచేది జీవితానికే ఒక అంతం పడిపోవడం అనేది పుట్టిన వెంటనే ఇలాగ ఇప్పుడు కాకపోతే 100 ఏళ్ళకైనా పడిపోవడం ఉన్నప్పుడు జీవితంలో ఉన్న విషయాలు అంతు దరి లేకుండా ఎలా ఉంటాయి? ఈ రహస్యం తెలుసుంటే దాన్ని గమనించగలిగితే తరచు స్మరించుకుంటూ ఉంటే ఉపయోగం ఏమిటంటే పతనానికి ఎక్కువ బాధపడకుండా ఉంటాం, ఉడుదుడుకులు తట్టుకుంటాం. ముఖ్యంగా రాజకీయ రంగం, సినిమా రంగం, వ్యాపారం, ఈ వర్గాల వారికి ఈ మాట చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, దానికి లాభమే వస్తుందని ఆశించద్దు, నష్టానికి కూడా సిద్ధంగా ఉండాలి. 10 కోట్లు లాభం వచ్చిందని ఆశిస్తావు, రేపు 20 కోట్లు నష్టం రావచ్చు. అలాగే ఒక నటుడికి ఏవో రెండు సినిమాలు విజయవంతం కాగానే బ్రహ్మాండంగా అవకాశాలు వస్తాయి. మళ్ళీ ఒక్క సినిమా దెబ్బతినగానే ఆయన మొహం చూడండి ఎవరోను, దాన్ని ఆయన తట్టుకోగలగాలి. అవసరమైతే ఆ పాత సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేసుకుని సామాన్యంగా బతికేయాలి. పూర్వం వైభవం పట్టమంటే పట్టకపోవచ్చు, తర్వాత ఏవో పెద్దవాళ్ళ పాత్రలు ఏవో వేయవలసి రావచ్చు. గడవాలంటే వేయడమే, లేదంటే మానుకోవడమే. ఇంకా పాత జీవితాన్ని గుర్తెచ్చుకుంటే ఉపయోగమే లేదు. రాజకీయము అంతే, ఇవాళ ఒక అఖండమైన వైభవం పట్టేస్తుంది, రేపు మొత్తం మట్టిలోకి దూసేస్తారు. చాలామంది నాయకులు ఎదిగారు, చాలామంది పడిపోయారు. చాలా పార్టీలు ఎదిగాయి, చాలా పార్టీలు పడిపోయాయి. ఇది అన్ని రంగాల్లో, ముఖ్యంగా కోట్ల పెట్టుబడి ప్రధానంగా ఉండే రంగాల వారందరూ గుర్తించాలి. మా బోటి వాళ్ళకి పెద్ద సమస్య కాదు, మేము ఆకాశ స్థాయిలో ఉండేది లేదు, అధమ స్థాయిలోకి పడిపోయేది లేదు. ఉపాధ్యాయులు, మామూలు మేధావులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, మా ఏదో కదా ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్ళం, మేము అలాగే ఉంటాం. మాకు ఒడిదుడుకులు సమస్య లేదు, ఎందుకంటే అంత శిఖరాగ్రస్థాయి ఏం కాదు మాది. పైగా బోధించేది వేదాంతం, అంతో ఇంతో ఎంత వద్దన్నా కొంత వంట పడుతుంది. అంచేతనే అందరూ కూడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినిమా నటులు అందరూ కూడా అన్ని వృత్తుల వాళ్ళు తప్పనిసరిగా చదువుకోవలసింది వేదాంతం. వేదాంతం అంటే ఏదో 70 ఏళ్ళు వచ్చాక అన్నీ పోయాక కాలక్షేపం లేక చదువుకునేది కాదండి, చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. వేదాంతం వంట పడితే ఏ రంగంలోనైనా ఎన్ని ఒడిదుడుకులున్నా జాగ్రత్తగా ఉండగలం. అదే మాధవత్వం, గోవిందత్వం. ఇది గోవింద శబ్దంలో ఉండే విశేషం. అంచేత 277వ నామం, 67వ నామం గోవిందరూపిణ్యై నమః. గోప్త్రీ గోవిందరూపిణి, సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవిందరూపిణి. ఇప్పుడు 268వ నామం సంహారిణి, సంహారిణ్యై నమః. ప్రళయకాలంలో ఈ జగత్తు పరమాణు రూపంలో పరమాణు రూపంలో ప్రకృతిలో లీనమైపోవడమే, అదే సంహారం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సంహారం అంటే సావశేష ధ్వంసం. మళ్ళీ నిరవశేష ధ్వంసం వేరే ఉంది, అది తర్వాత వస్తుంది. సంహారం అంటే సావశేష ధ్వంసం, పూర్తిగా వెళ్ళిపోదు. అవశేష కొంచెం ఉంటుంది. అందుకే సంహారం అనే మాటకు మనం సరైన అర్థం చెప్పుకోవాలంటే వీణీ సంహారం అనే మాట గుర్తు చేసుకోవాలి. సంస్కృతంలో భట్టనారాయణుడు వీణీ సంహారం అనే నాటకం రచించాడు. వీణీ సంహారం అంటే జడ ముడివేయుట. వీణి అంటే జడ, సంహారం అంటే ముడివేయడు, కత్తిరించడం కాదు. మనకు మామూలుగా సంహారం అంటే సంహారం సాగించాలి అని, సింహాలై నడవాలి అని శ్రీశ్రీ గారు అల్లూరి సీతారామరాజు పాట గుర్తు చేసుకుంటాం. అక్కడ సంహారం అర్థం వేరే అర్థం ఉంది, లేకపోలేదు. కానీ అన్ని చోట్ల అదే అర్థం కాదు. కాస్త సమాహారం అనే అర్థం కూడా సంహారానికి ఉంది. ఈ వేణీ సంహారం ద్వారా మనం ఈ లోక సంహారానికి ఎలా అన్వయం చేసుకుంటామో క్షణం విరామం. నవజీవన వేదానికి పునఃస్వాగతం. సంహారిణ్యై నమః 268వ నామం. తమోగుణంతో అమ్మవారు రుద్రుని రూపంలో దీన్ని సంహారం చేస్తుంది. అయితే ఇది వేణీ సంహారం లాంటిది, సావశేష ధ్వంసం. పరమాణు రూపంలో జగత్తు ఉంటుంది, పూర్తిగా పోదు, అందుకే మళ్ళీ వస్తుంది. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు. ఆ లీనమై ఉంటుంది, డిందు వేరు, ఈ ఉండడం వేరు. పరమాణు రూపంలో ఉండే స్థితినే సంహారం అంటారు. ఎలాగా వేణీ సంహారానికి ఆ పేరు ఎందుకు పెట్టాడు? ఆయన జడ ముడివేశాడు కాబట్టి. భీముడు జడని అంతవరకు ఆవిడ విరబోసుకుని ఉంది. దాన్ని దుశ్శాసనుని చంపిన తర్వాత ఆయన చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఆ నెత్తురుతో తడిసిన చేతులతో ఆ జడని ముడివేశాడు. అంతేగాని కత్తిరించేలేదుగా, అశుభం కూడాను. అంతకుముందు ఇలా విస్తృతంగా వ్యాపించి ఉన్నది దగ్గరికయింది. జడ ముడివేయడం అంటే అర్థం అది. సంహారం కూడా అంతే.
పంచభూతాలు బాగా విస్తృతంగా వ్యాపించి ప్రపంచం ప్రపంచం పంచీకృతం ఇదం ప్రపంచం పంచీకృతం ఇదం ప్రపంచం అన్నప్పుడు మనం పంచత్వం గతం ఇదం ప్రపంచం అది కూడా ఉండాలిగా. మరి పంచీకృతం కారణంగా అది విస్తృతమైతే పంచత్వం కారణంగా మళ్ళీ సంక్షిప్తం కావాలి. ఆ సంక్షిప్తం కావడమే సంహారం. అదే వేణి సంహారం, జడముడి వేయుట. సరిగ్గా మన ఇళ్లలో కూడా చక్కని ఉదాహరణ, సరసమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. పూర్వకాలం కనిపించేది ఆ ఉదాహరణ. ఎందుకంటే పెద్ద జడలు ఉండేవి పెద్ద ఆడవాళ్ళకి. వాళ్ళు ముఖ్యంగా కాస్త ఇంట్లో వంట చేసేటప్పుడు ఆ ఇటకల పూజలు అవి కదండి పూర్వం. ఎక్కడ ఈ జడతో కనుక వంట చేస్తే ఇంకేం లేదు, ఆ జడ అందులో పడుతుంది. ఈ జడ శుభ్రంగా ఇలా పెట్టేసి ఇక్కడ పెద్ద కొప్పు, జుట్టున్నమ్మ కొప్పు ఎలాగైనా పడుతుందని సామెత. అంత పెద్ద కొప్పు పెట్టేవారు. అసలు ఆ కొప్పును బట్టి ఊళ్ళో వాళ్ళు ఆవిడ సామర్థ్యాన్ని అంచనా వేసేవారు. జమీందారు వెళ్ళామంటే పెద్ద కొప్పే పడుతుంది అనేవాడు. అక్కడ ఏదో మామూలు వాళ్ళు చిన్న కొప్పు పెట్టినట్టు కొప్పును బట్టి వాళ్ళ ఐశ్వర్యాన్ని అంచనా వేసేవారు. వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు ఇలా తిప్పి జడ వేసుకున్నాక తిప్పి కొప్పు పెట్టి దానికేవో జడ పిన్నులు గుచ్చేవారు. అసలు 12 గంటలుగా ఆ వంట ఏదో అయిపోయాక భర్త భోజనానికి వచ్చే సమయానికి ఇంకో అరగంట పడుతుంది కాబట్టి కాస్త హాల్లో ఉండే ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఫ్యాన్ వేసి ఈ జడలా విప్పుకునేవారు. అమ్మయ్య ఈ పూటకి పని అయిందా బాబు, ఏమిటో ఈ వంట ఏమిటో కానీ అనేవాడు. పాపం అంటూనే చేసేవాడు. ఇది అర్థమైతే సంహారం అర్థమవుతుంది. ఈ జడ ఇలా అన్నప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి విరబోసుకోరండి, జడగా ఉంటుందంతే. అంతకుముందు విరబోసుకుని ఉన్నప్పుడు పొద్దున్న జడ వేసుకున్నప్పుడు వేరుగా మొత్తం అంతా వ్యాపించి ఉండేది, ఎక్కడ వెంట్రుకలు పడతాయో అన్నట్టుగా. జడ వేసినప్పుడు కాస్త సంక్షిప్తమైంది, ఆ ముడి వేసినప్పుడు ఇంకా సంక్షిప్తమైంది. అది సంహారం. అంచేత శివుడు సంహారకర్త అంటే నశింపజేస్తాడనడం, నాశనం అనడం, ఏదో లయమనడం, మొత్తమైన ఆయన అశుభ చక్రవర్తిని చేసేయడం చాలా తప్పు. ఆయన కేవలం ముడి వేస్తాడు. అది రుద్రరూపం. ముడి వేయడం అనేది ఎప్పుడు శుభప్రదం. మన సంస్కృతిలో జడముడి వేయడం ఏంటంటే మంగళసూత్రం ముడి వేయడం కూడా శుభప్రదమే. అంచేత శివుణ్ణి శివంకరుడుగా, శుభంకరుడుగా, శంకరుడుగా, అభయంకరుడుగా మనం భావించి నమస్కారం చేయాలి. ఇది సంహారం అంటే. అందుకని సావశేష ధ్వంసం. జుట్టు ఉంది అక్కడ, జడ రూపంలో ఉంది, కొప్పు రూపంలో ఉంది, ఎక్కడికి పోలేదు, ఒక్క వెంట్రుక కూడా తగ్గలేదు. పైగా అలాగా నూనె రాసుకుని అలా జడ వేసుకుని ముడి వేసుకోవడం వల్ల వెంట్రుకలు ఇంకాస్త కుచ్చుగా పెరుగుతాయి. ఎక్కడ ఆకు పెరిగే అవకాశం ఉందో అక్కడే ఆకు పెరుగుతుంది. ఎక్కడికక్కడ ఆకులు కోతలు కత్తిరించేస్తుంటే ఎక్కడ పెరుగుతుంది? అంచేత కత్తిరించుకోవడం అనేది ఎప్పుడు అన్ని విధ అశుభమే కాదు, అనారోగ్యం కూడాను. అశుభం అంటే మన దృష్టిలో అనారోగ్యం అని. ఎక్కడైనా ఇది శుభప్రదము అంటే ఆరోగ్యం అని, అశుభం అంటే అనారోగ్యం అని. అంతకుమించేవో ఆ ఒక్క చర్య చేయడం వల్ల ఏదో ఇంట్లో పెళ్ళిళ్ళు అయిపోతాయి, లేకపోతే విడాకులు అయిపోతాయని ఏం కాదు అక్కడ. ఇది సంహారిణ్యై నమః. ఇప్పుడు 269. ఇప్పుడు ఇందులోనే ఆ మహాసంహార సమయంలో కేవలం శివుడే ఉంటాడట. దాన్ని శంకరాచార్య చెబుతారు చాలా అందంగా సౌందర్యలహరిలో. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదోయాతి నిధనం వితంద్రీ మాఘేంద్రీ వితతిరపి నిసమ్మీలిత దృశ వితంద్రీ మాఘేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ మహాసంసారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ మహాసంసారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఆ మహాసంహార సమయంలో అందరూ నశిస్తున్నారమ్మా, మీ ఆయన తప్ప అన్నారు. ఆయనంటే సదాశివుడు. విరించి పంచత్వం వ్రజతి. విరించి కూడా పంచత్వాన్ని పొందుతున్నాడు. బ్రహ్మప్రళయం అంటారు దాన్ని. బ్రహ్మప్రళయం వచ్చి పడిందమ్మా అంటారు. మామూలు నిత్య ప్రళయం నిద్ర, యుగాంత ప్రళయం ప్రళయం, మహాయుగాంత ప్రళయం మహాప్రళయం. కల్పాంతాలు గడిచిపోవడం ఉందే అది బ్రహ్మప్రళయం. కల్పాంత ప్రళయం కూడా కల్పాంత ప్రళయం. ఆ కల్పాలు కూడా ఇన్ని గడవాలని బ్రహ్మదేవుడు ఆయుర్దాయం ప్రకారం ఒక కల్పమైతే ఆయనకు ఒక రోజుట, అలాంటి 100 ఏళ్ళు గడవాలంటారు. అది బ్రహ్మప్రళయం కానీ ఉంది. దాన్ని తెలుగువాడు చాలా సామాన్యంగా ఇళ్లల్లో వాడతారు. బ్రహ్మప్రళయం వచ్చి పడిందమ్మా, పెద్ద సమస్య వచ్చినప్పుడు అలా అంటారు. అంటే ఇంకా బ్రహ్మప్రళయంలో ఏమీ ఆగదు. అది నిజంగా ఆ బ్రహ్మప్రళయం యొక్క వర్ణన సంపూర్ణంగా చూడాలంటేనండి కొంతమంది ఆసక్తి చూపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి సౌకర్యం కోసం చెబుతున్న యోగ వాసిష్టంలో నిర్వాణ ప్రకరణంలో ఉత్తరార్ధంలో 73 నుంచి 77 వరకు 4-5 సర్గలు వరుసగా చదవండి. ఈ బ్రహ్మప్రళయం అంటే ఏమిటో తెలుస్తుంది.
అద్భుతంగా వర్ణిస్తాడు. అసలు ఎంత శాస్త్రీయంగా ఎంత వైజ్ఞానికంగా ఉంటుందో ఆ వర్ణన. ఎక్కడా మనం ఇదేదో నమ్మకం అనే అవకాశం ఉండదు. స్పష్టంగా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా వర్ణించాడు. ఎందుకంటే యోగ వాసిష్టం వాల్మీకి పేరు మీద ఉంది. వాల్మీకి మహాకవి. ఆయన కవిత్వం అంతా చూపిస్తాడు అక్కడ. అలాగని ఏదో కవిత్వం అనగానే ఊహ అనుకోకల పరమవాస్తవం. సరిగ్గా ముందు ఎక్కడ మొదలవుతుంది ఆ ప్రళయం అనేది, ఎలా విజృంభిస్తుంది, వాన ఎలా వస్తుంది, తర్వాత సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు, 3 సూర్యులు రావడం, 7 సూర్యులు రావడం, 7 రోజులు వరుసగా వాన కురవడం, ఏ పదార్థంలో ఏ పదార్థం కలిసిపోతుంది, సముద్రంలో కెరటాలేమో మేఘాల దగ్గరికి ఎలా పెడతాయి, మేఘాలు సముద్రంలో ఎలా వచ్చి పడతాయి, కొండలు ఎలా పిండైపోతాయి, బ్రహ్మాది దేవతలంతా ఏమైపోతారు, ఇదంతా వర్ణిస్తాడు. సరిగ్గా ఈ సౌందర్య లహరిలో ఈ శ్లోకంలో బ్రహ్మ విష్ణువు వీళ్ళందరూ నశించిపోయేటువంటి విధానాన్ని ఏ రకంగా శంకరాచార్యులు చెప్పారో ఆ రకంగానే యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం 73 నుంచి 77 వరకు ఉండే శ్లోకంలో వర్ణిస్తారు వరుసగా సర్గంలో. 70 నుంచి చూసుకోవచ్చు. పాషాణోపాఖ్యానం అని ఉంటుంది అక్కడ. ఒక రాయి చెప్పిన కథ అని అద్భుతంగా ఉంటుంది. అది పాషాణోపాఖ్యానం. ఒక రాయి వశిష్ఠుడికి ఒక కథ చెబుతుంది, ఒక రాయి. దాన్ని పాషాణోపాఖ్యానం అంటారు. అది బ్రహ్మప్రళయం. అందుకని విరించి పంచత్వం వ్రజతి, బ్రహ్మదేవుడు కూడా నశిస్తున్నాడమ్మా. హరిరాప్నోతి విరతం, విష్ణువు కూడా నశిస్తున్నాడమ్మా. వినాశం కీనాశం భజతి, కీనాశక అంటే యముడు, యముడు కూడా నశిస్తున్నాడమ్మా. అందరికీ మృత్యువును కల్పించే యముడే మృత్యువు పొందుతున్నాడు. ధనదో యాతి నిధనం, కుబేరుడు కూడా నశిస్తున్నాడమ్మా. ఉత్తర దిక్కు అయింది, దక్షిణ దిక్కు అయింది, అందరూ అయ్యారు. దిక్పాలకునికే దిక్కు లేదు. మన సంగతి ఎంత అంచేది. ఈ ముగింపు ఎప్పుడండి? ఏమో ఎప్పుడో సెలవు.